అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి సాల్మియాలో మరీనా పాయింట్లో ఉన్నాము. ఇక్కడికి మనం దేనికి వచ్చేసామంటే అక్కడ లాస్ట్ అది మనకు కనపడతాం చూసారా, అక్కడ వచ్చేసి ఈరోజు 8 గంటలకు సాయంత్రం డ్రోన్ షో అయితే జరుగుతుంది. సూపర్గా ఉంటుంది విజువల్స్. మనం వచ్చేసి ఎప్పుడు చూడాల, మనం ఇప్పుడు ట్రై చేద్దాం, కానీ దగ్గరికి పోయేదానికి ఛాన్స్ అయితే చాలా లేదు. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది. అది వచ్చేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళ బండ్లు అయితే ఫుల్గా ఉన్నాయి, అసలు చెప్పలేనంత. సౌండ్స్ కూడా వచ్చేసి మనం చూసామంటే సౌండ్ ఏ ఉండదు, కానీ జస్ట్ విజువల్స్ అయితే ఉంటాయి. మనం ఎప్పుడు చూద్దామని చెప్పేసి మనం వచ్చినామన్నమాట. ఈరోజు వ్యూ చూడ ఎట్లుండదో సాల్మియాలో. ఇవన్నీ షిప్పులు పార్కింగ్లు ఉంటాయి చూసా, అవన్నీ అదే. ఇక్కడ వచ్చేసి మరీనాలో ప్యారడీ షో జరుగుతుంది. ప్యారడీ షో అంటే మొత్తం వేషకాలు వేసుకొని మొత్తం అందరూ వస్తారనమాట. పెద్ద పెద్ద బొమ్మలు, ఆ బొమ్మల్లో మనుషులు ఉంటారనమాట. ప్రతి ఒక్క దాంట్లో మనుషులు ఉండి అలా ఆ విధంగా ఆడిస్తారనమాట. మొత్తం లైటింగ్ అయితే ఫుల్గా ఉండదు. ఇదేందో బొమ్మ కానీ మనకు తెలియదు, బ్యాట్మెన్ ఏమో కానీ అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి. మొత్తం అందరూ ఆడోళ్ళు మగవాళ్ళు అంతా మిక్సింగ్ అయ్యి చేసుండారు. లైట్ షో అయితే ఫుల్గా ఉండదు. దాని తర్వాత డ్రోన్ షో జరుగుతుంది. డ్రోన్ షో వచ్చేసి మెయిన్ విజువల్ అనమాట. ఈ విధంగా కువైట్లో ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను, అందుకోసం అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉండదు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎగిరినంతసేపు ఎగిరి ఆ చుట్టూరు రౌండ్ వేస్తున్నారు. వేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఒక గోడౌన్లోకి వెళ్ళిపోతారనమాట. అతను చూడు కట్టెలు పట్టుకొని ఎగిరిస్తున్నాడు బొమ్మను. ఈ విధంగా వీళ్ళంతా లోకల్స్ కాదు, బయట దేశాల్లో ఇంచంతా చేసి వచ్చిన వాళ్ళు అనమాట. బయట వాళ్ళు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ అనమాట. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి అదే పనిగా కువైట్ గవర్నమెంట్కి సంబంధించి తీసుకువచ్చిన వాళ్ళు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది. మొత్తం అంతా సూపర్గా చేశారనమాట. ఇది వచ్చేసి మరీనా బీచ్ లోపల వచ్చేసి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ దగ్గర రౌండ్ అబౌట్ సర్కిల్ దగ్గరనే ఈ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి సిటీ అయితే సూపర్గా కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చేసి డ్రోన్ షో కోసం అని చెప్పి చాలామంది వెయిటింగ్ అనమాట. సూపర్గా ఉంటుంది. దీనికంటే డ్రోన్ షోనే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి కాసేపు విజువల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇది వేరే పూలు ఉండనే, ఇది వేరే పూలు.
ఇంకైతే మొత్తం షో అయితే అయిపోయింది. ఇంక మొత్తం అంతా ఒక టెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక కైమాలోకి మొత్తం ఎంతమంది ఎగిరినారు, ఎంతమంది ఇది అని చెప్పేసి మొత్తం ఇంకా డ్రెస్ అంతా రిమూవ్ చేసేసి ఇంకా మనుషులు బయటకు వచ్చేస్తారనమాట. షో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. షో కంప్లీట్ అయిపోతానే ఇంకా సెల్ఫీలకు దిక్కే లేదనమాట. ఎక్కడెక్కడో ఎవరెవరో దూరు మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. దేనికంటే ఈ విధంగా వచ్చేసి ఎప్పుడు జరగలేదన్నమాట. చాలా తక్కువ ఈ సంవత్సరంలోనే, ఈ ఇయర్లోనే జరుగుతుంది ఈ విధంగా. నేను కూడా పోయాను కానీ సెల్ఫీలు అవి అయితే మనం అయితే తీయలేదు. దేనికంటే పిల్లలు వాళ్ళు కొంతమంది ఎగ్జైటింగ్గా తీసుకుంటున్నారు, మనం అయితే వెళ్ళలేదు. ఇతను వచ్చేసి ఇతని పేరేం పేరో మనకు తెలియదు కానీ అంతా ఎక్కువ ఇతని దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు సెల్ఫీలు కానీ వీడియోలు కానీ, పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు. ఇంకా మొత్తం అయితే ఈ గోడౌన్ లేకపోతూ ఉంటే మనం కూడా పోయి చూసేదానికి ఎక్కడి నుంచి పోనీ లేదు. అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడితో రిటర్న్ వచ్చేస్తున్నాము. దేనికంటే ఇక్కడ వచ్చేసి అన్నీ మొత్తం మరీనా మాల్ అనమాట. మరీనా మాల్ బీచ్ సైడ్ ఇది. మామూలుగా అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదు కానీ ఈరోజు మటుకు ఫుల్ క్రౌడు. దేనికంటే డ్రోన్ షో ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బోట్లు ఇవన్నీ ఇక్కడనే స్టాప్ చేస్తారనమాట, పార్కింగ్ ప్లేసు. ఇది వచ్చేసి కాఫీ షాప్స్ ఇవన్నీ రెస్టారెంట్లు ఇక్కడ ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్న స్కూటీ టైప్లో ఉంటాయి చూడు, ఈ రెంట్ అనమాట. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పిల్లలు కూడా ఇక్కడ తొక్కుంటూ ఉన్నారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి బకాలు అంటారు, ఇంకొచ్చేసి చిన్న ఏమన్నా చాక్లెట్లు అవి తీసుకునేదానికి. ఇప్పుడు మనం ఫెన్సింగ్ ఏదైతే చూస్తున్నామో ఆ ఫెన్సింగ్లో నుంచే డ్రోన్ షో అయితే జరుగుతుంది. ఇక్కడనే డ్రోన్ షో జరుగుతుంది. ఎట్లుండదంటే లైట్ షో బ్లాక్ బస్టర్ అనమాట. మొత్తం అంతా ఇట్నే ఉండదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సిటీ అనమాట టోటల్. వచ్చేసి సైక్లింగ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి రెంట్కి అయితే దొరుకుతాయి అనమాట. ఇది మరీనా మాల్. ఇక్కడి నుంచి పిల్లకాయలు అయితే సైకిల్ తొక్కుంటా అవతలకి జంపింగ్లు చేస్తారనమాట. ఎవరికి కాళ్ళ నొప్పులు పడతాయి, చేతుల నొప్పులు పడతాయో తెలియదు కానీ తొక్కి అలసిపోయారు ఇల్లు కూడా. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇక్కడ వరకు ఆన్లో ఉంటుంది, మనమైతే ఆఫ్లో పెట్టేసినాము. వీళ్ళు వచ్చేసి ఎంతసేపు సైక్లింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకు హెల్మెట్, సైకిల్ ఇవన్నీ ఇంత కాస్ట్ ఆఫ్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ హవర్లీ 3 KD అని చెప్పేసి ఇస్తారనమాట. సైకిల్ మొత్తం తలకు పెట్టుకునే హెల్మెట్, సైకిల్ 2 ఇచ్చేస్తారు. ఒక 1 అవర్ వరకు ఇక్కడ తిరగవచ్చు. 1 అవర్ అయిపోతేనే మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అక్కడ పెట్టాలి. ఇంకా అనుకోకుండా మన ఫ్రెండ్ అయితే మనల్ని కలిశాడు. ఇక్కడ సైకిల్ని అయితే ఎలగట్టేసినారు. ఏ సైకిల్ కావాలో కోరుకుండండి. చికెను మటను కట్టినట్టు పైనుంచి ఆలు తీసేసి ఉన్నారు ఈ సైకిల్లో. ఇక్కడ వచ్చేసి తిరిగేదానికి పిల్లలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏదో ఫ్రీ KFC అంట, అందరూ వెళ్తున్నారు, మనం కూడా పోతున్నాం అనమాట వాళ్ళల్లో. అంటే ఫ్రీ అంటే ఎవరికైనా ఇదే కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఎస్కలేటర్ నిలబడుకుంటే అట్టే తీసుకొని పోయేది వచ్చింది. వచ్చేసి ఇక్కడి నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. డ్రోన్ షో ఇక్కడి నుంచి చూడవచ్చు కానీ అంత ఇదిగా ఉండదు. మన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు, అనుకోకుండా కలిసామన్నమాట. లోపల మాల్లో వచ్చేసి ఇంతంత పెద్ద టెంకాయ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ మొత్తం చెట్ల కింద అయితే లైవ్ అనమాట. మనం చెప్పుకునే KFC ఫ్రీ వచ్చేసి ఇక్కడనే. ఇక్కడ వచ్చేసి మొత్తం క్రౌడ్ ఉన్నారు చూడు, అంతా ఫ్రీ అనమాట. ఏమో దేనికో మనకు తెలియదు. మనం కూడా 2 బాక్సులు అయితే తెచ్చుకున్నాము, తినేసి దాని తర్వాత పోయి డ్రోన్ షో చూద్దామని చెప్పేసి ఇదిగా ఉన్నాము. ఫ్రీగా వచ్చినాయి కదా అందుకోసం అని చెప్పేసి. దేనికి ఇస్తున్నారో ఫ్రీ నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండదు కదా, బోట్లు, నీళ్ళు, అలలు ఏమీ లేకుండా ఇంత ప్రశాంతం లేక ఒక అలజడి వస్తుంది అనమాట. ఆ అలజడి ఏంటంటే అదే డ్రోన్ షో. దేనికంటే ఇక్కడ ఎంత డీసెంట్గా, ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉండదు చూడండి. మొత్తం ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కానీ చాలా క్లియర్గా, చాలా ఇదిగా ఉండదు. మనుషులు ఎవ్వరు లేరు ఇక్కడ, 2 మటుకు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడు, అక్కడి నుంచే మనకు డ్రోన్ షో అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ లైటింగ్ ఉండదు చూడు, కొద్దిసేపల్లా బ్లూ కలర్ లైటింగ్ పోయేసి మొత్తం డ్రోన్స్ అన్నీ
పైకి లేచి డ్రోన్ షో అయితే ఫుల్గా జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే చూడడం. కువైట్లో కూడా చాలా వరకు చూసుండ్రు ఇలాంటి డ్రోన్ షో. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. డ్రోన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనకు బ్లూ కలర్లో కనిపించేవి డ్రోన్స్ అనమాట. మొత్తం అన్నీ లైటింగ్ ఉండదు, బ్లూ కలర్, రెడ్ కలరు. ఇది ఏమి ఇమాజినో మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నాను స్పైడర్. ఇది అంత ఇదిగా కనపడలేదు. దగ్గర ఉన్నామంటే చాలా ఇదిగా కనపడదు, కానీ డ్రోన్స్ అన్నీ మార్చి కనపడుతున్నాయి. సూపర్గా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి డ్రోన్ షో.
డ్రోన్ షో అయితే ఎంతటితో కంప్లీట్ అయిపోయింది. ఫుల్ జామ్ అయితే అయిపోయింది ఆ సిటీ మొత్తం. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.